హలో ఫ్రెండ్స్, టెకినూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఫైనల్లీ వాట్సాప్ జియో ఫోన్ 1, జియో ఫోన్ 2 రెండిట్లో అవైలబుల్ వచ్చింది ఈ రోజు నుంచి మనం వాట్సాప్ని జియో స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర జియో ఫోన్ 2 అలాగే జియో ఫోన్ 1 రెండు ఉన్నాయి. సో ఆల్రెడీ నేను జియో ఫోన్ 1లో అలాగే జియో ఫోన్ 2లో కూడా ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాట్సాప్ కనబడుతుంది చూడండి. సో అది ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను చూపిస్తాను. సో ఇది జియో ఫోన్ 1 ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాము. సో ఫస్ట్ మనం దానికి జియో స్టోర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. జియో స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సోషల్ ట్యాబ్ కనబడుతుంది. సో ఇక్కడ మనకి సోషల్ ట్యాబ్లో వాట్సాప్ అనేటువంటిది కనబడుతుంది. సో దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఇన్స్టాల్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాం ఇన్స్టాల్ అయిందో లేదో. సో ఇక్కడ హోమ్ స్క్రీన్లో లాస్ట్లో మనకి వాట్సాప్ కనబడుతుంది. సో దీన్ని మనం ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది నార్మల్గా వాట్సాప్లో ఎలాగైతే చేస్తామో అలాగే చేయాలి. సో అగ్రీ. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ని ఇచ్చేసి మనం వాట్సాప్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ జియో ఫోన్ 2లో ఇన్స్టాల్ చేశాను కాబట్టి దీనిలో ఏమేమి ఫీచర్స్ వచ్చినాయో చూద్దాము. సో దాన్ని ఓపెన్ చేసి ఏమేమి ఆప్షన్స్ వస్తాయో చూద్దాము. సో ఇక్కడ మనకి వాట్సాప్ కనబడుతుంది. ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ అనేటువంటిది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. న్యూ చాట్, ఓపెన్, అలాగే ఆప్షన్స్ అనేటువంటివి 3 కనబడుతున్నాయి. సో న్యూ చాట్ అంటే ఇక్కడ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని మెసేజింగ్ అనేటువంటిది స్టార్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఓపెన్ అంటే ప్రజెంట్ చాట్ని ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఆప్షన్స్లో వెళ్ళి కనుక చూసినట్లయితే ఇక్కడ మ్యూట్ ఆప్షన్ వస్తుంది. సో మనం వాట్సాప్ మెసేజెస్ని మ్యూట్ చేసుకోవచ్చు. 8 hours, అలాగే 1 week, అలాగే 1 year, ఎలాగంటే అలాగా మ్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వ్యూ కాంటాక్ట్ అంటే ఆ కాంటాక్ట్ని ఓపెన్ చేస్తుంది. మ్యూట్ నోటిఫికేషన్ అంటే ఆ పర్టికులర్ కాంటాక్ట్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేటువంటివి మ్యూట్ చేస్తుంది. అలాగే మెసేజ్ ఆప్షన్ కనబడుతుంది. అలాగే నెక్స్ట్ మనం డిలీట్ ఆప్షన్ అంటే చాట్ని డిలీట్ చేస్తుంది. అలాగే సెట్టింగ్స్లో కనుక వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రొఫైల్ కనబడుతుంది. సో ప్రొఫైల్లో మన పేరు, అలాగే ఫోన్ నెంబరు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే అకౌంట్ ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ సీన్ ఆప్షన్ కనబడుతుంది. అలాగే ప్రొఫైల్ ఫోటో. సో ప్రొఫైల్ ఫోటో అందరికి కనబడాలా లేకపోతే పర్టికులర్ కాంటాక్ట్కి కనబడాలా అనేటువంటి ఆప్షన్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే బ్లాక్డ్. సో ఎవరైనా బ్లాక్ చేయాలనుకుంటే బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ రేట్ రిసిప్ట్స్, అలాగే షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్, అలాగే డిలీట్ మై అకౌంట్. సో ఈ ఆప్షన్స్ మొత్తం కనబడతాయి. నార్మల్గా మనం వాట్సాప్లో ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఫీచర్స్ ఇక్కడ మనకు కనబడతాయి. సో కాకపోతే జియో ఫోన్ వాట్సాప్లో కాలింగ్ ఫీచర్ అనేటువంటిది ఎనేబుల్ చేయలేదు. సో ఫ్యూచర్లో ఏమైనా ఎనేబుల్ చేస్తారేమో చూడాలి. సో ఇప్పుడు మనం ఒక శాంపుల్ మెసేజ్ పంపించుద్దాము. సో నా దగ్గర రెండో ఫోన్ ఉంది, దాని మెసేజ్ పంపిస్తున్నాను. సో టెస్ట్. సో క్వార్టీ కీబోర్డ్ ఉండడం వల్ల ఏంటంటే వాట్సాప్లో ఈజీగా మెసేజెస్ని టైప్ చేయొచ్చు. సో టైప్ చేసిన తర్వాత సో మోర్, సెండ్ ఆప్షన్స్ కనబడతాయి. సో మోర్ అంటే సెండ్ పిక్చర్, సెండ్ వీడియో. సో పిక్చర్ని పంపించవచ్చు, లేకపోతే వీడియోని కూడా పంపించవచ్చు. అలాగే ఆప్షన్స్లో వెళ్ళి కనుక చూసినట్లయితే వ్యూ కాంటాక్ట్ ఆప్షన్ కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెండ్ అని చెప్పేసి అందాము. సో సెండ్ అన్న తర్వాత ఇక్కడ వస్తుందో లేదో చెక్ చేద్దాము. సో సెండ్ అందాము. ఇప్పుడు సెండ్ అన్న తర్వాత సో ఇక్కడ వచ్చేసింది చూడండి మెసేజ్ అనేటువంటిది. ఇక్కడ నుంచి నేను రిప్లై ఇస్తున్నాను. రిప్లై. సో చాలా ఫాస్ట్గా వస్తుంది మెసేజ్ అయితే మటుకు. సో ఇంకో మెసేజ్ ఇద్దాము. సో వచ్చేసింది మెసేజ్. అలా ఇక్కడ నుంచి ఇంకో మెసేజ్ ఇద్దాము. సెండ్. సో ఇక్కడ మెసేజ్ అనేటువంటిది వచ్చేసింది. సో ఈ విధంగా ఏంటంటే మనం జియో ఫోన్లో వాట్సాప్ని వాడుకోవచ్చు. ప్రస్తుతానికి వాట్సాప్లో 2 లిమిటేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసేటప్పటికి దీంట్లో మనం గ్రూప్స్ క్రియేట్ చేయలేము. సెకండ్ వచ్చేసేటప్పటికి కాలింగ్ ఫీచర్ అనేటువంటిది ఇంకా ఎనేబుల్ చేయలేదు. సో ఈ 2 ఫీచర్స్ అయితే మటుకు ప్రస్తుతానికి జియో ఫోన్ వాట్సాప్లో అవైలబుల్ లేవు. సో ఫ్యూచర్లో ఏమైనా ప్రొవైడ్ చేస్తారేమో చూడాలి. ఓన్లీ వాట్సాప్ మాత్రం వచ్చింది, యూట్యూబ్ ఇంకా రాలేదు. సో యూట్యూబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో ఇది జియో ఫోన్లో వాట్సాప్ గురించి. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.